సంచార్ సాథి. ఈ సంచార్ సాథి అనే యాడ్ని మనం 3-4 సంవత్సరాల క్రితమే దీన్ని తయారు చేశాం, మన డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. కానీ మన డిసెంబర్ 1న మాత్రమే దీన్ని మన ఇండియాలో తయారవుతున్న అన్ని మొబైల్స్లో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది. ఎప్పుడైతే ప్రభుత్వం దీని గురించి చెప్పిందో ప్రతిపక్షాలకి ఒకటే ఒక అలవాటు, ప్రభుత్వం అవునంటే కాదంటుంది, కాదంటే అవునంటుంది. మరి ఈ సంచార్ సాథి అనేది ప్రజలకి చాలా ఉపయోగమైంది. ఎందుకంటే ఎవరి ఫోన్ అయినా పోయిందనుకోండి, అది ఎక్కడుందో దొరుకుతుంది. అలాగే ఎవరికైనా సరే ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, ఆ థ్రెట్ని దీంట్లో ఇన్ఫార్మ్ చేస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇలాగ రకరకాల ఉపయోగాలు ఉంచినటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని ప్రతిపక్షాలు దాన్ని ఎండగడుతున్నాయి. కారణం ఒకటే, ఎందుకంటే ప్రభుత్వం కూడా దీంట్లో తన వైఫల్యాన్ని మనం చెప్పక తప్పదు. దీని గురించి ప్రజలకి అవగాహన కలగ చేయాల్సిన బాధ్యత టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి ఉంది. మరి ఆదిత్య ఈ విషయంలో వెనకబడ్డాడని చెప్పచ్చు. ఆదిత్య కనుక కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని కొద్దిగా పెద్ద పట్టణాల్లో కానీ, లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్, లేకపోతే పీపుల్స్, రకరకాల ఎన్జిఓస్ ఉంటాయి కదా, వాటిలో కనుక ఈ విషయం గురించి చెప్పుంటే, వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉంటే, ఇది పబ్లిక్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి ఒక 3 నెలల నుంచి 6 నెలలు, ఎందుకంటే అది తయారు చేసి 3 ఏళ్ళ పైన అయింది. మరి అలాంటి స్థితిలో వీళ్ళు కనుక దాన్ని ఇంటికి తీసుకువెళ్ళగలిగి ఉంటే ప్రజలకి ఒక అవగాహన వచ్చి, ఈ యొక్క ఏ ప్రతిపక్షాలు అయితే మా మీద మీరు నిఘా పెడతారు, మా కాల్స్ మీరు వింటారు, మా మెసేజ్లు మీరు వింటారు అని చెప్పి అనే ఈ గోల్ని ప్రజలే ఎదుర్కొనేవాళ్ళు. అంతేకాకుండా దీని సోర్స్ కోడ్ని కూడా మేము ఇస్తాము, మీరు చెక్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్తున్నది. అయినా కూడా ప్రతిపక్షాలు వింటలా. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలకి ఈ యొక్క ఈ యాప్ మీద సరైన అవగాహన లేదో, వాళ్ళు ఈ పాలిటిక్స్లో కానీ లేకపోతే జర్నలిజంలో కానీ ఒక సిద్ధాంతం ఉంటుంది, కన్విన్స్ ది పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్ ది పీపుల్. ప్రభుత్వం కన్విన్స్ చేయలేకపోయింది, ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మరి ఎవరికి దొరికే అవకాశం వారిదే. రాజకీయాలు కదా, ఇట్లాగే ఉంటాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని దాని గురించి సరైన అవగాహన చేసి ప్రజలకు ఏర్పాటు చేసి ఇలాగ ఉపయోగపడే ఈ యొక్క యాప్ని, సంచార్ సాథిని ముందుకు తీసుకురావాలని ప్రజలు, మేధావులు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. మరి సీఎం రామ్, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. బాయ్.